వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీనాగిని. అన్నమయ్య జిల్లాలో ఒక ముసలాయన్ని దివ్యాంగుడిని హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈలోపే ఒక వీడియో సంచలనంగా మారింది. అవును, నేనే చంపాను. నా కూతురి పట్ల లైంగిక దాడి చేసినందుకు పోలీసుల దగ్గర న్యాయం జరగకపోవడంతో నేనే చంపాను. ఇది వీడియో సందేశం. ప్రపంచం ముక్కును వేలేసుకున్న ఘటన ఇది. ఒక తండ్రి అంతిమ తీర్పు. వివరాల్లోకి వెళ్తే ఒకరిని హత్య చేసి ఒక వ్యక్తి కువైట్ వెళ్ళిపోయాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసుల తీరుతోనే తాను ఈ హత్య చేసినట్లు వీడియో సందేశం విడుదల చేశాడు కువైట్ వెళ్ళి. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తాను హత్య చేశానని ఆ యువకుడు తెలిపాడు. హత్య చేసి తాను కువైట్కి వెళ్ళిపోయానని చెప్పాడు. సొంత తాత మనవరాలితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంతోనే తాను ఈ హత్య చేసినట్లు ఆ యువకుడు తెలిపాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేశారు. అయితే తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్ళానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టే తలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చాట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిసినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసినాడు, డాడీ పట్టుకున్నాడు, డాడీ గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకున్నాడు, డాడీ బట్టలు తీసేసాడు, డాడీ భయపడినా, డాడీ మూసుకున్నాడు, డాడీ నోరు మూసి పెట్టేసినాడు, డాడీ భయపడిపోయినాడు, డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిలా మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా, అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. నేను ఇండియాకు వచ్చిన కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ వీళ్ళ తండ్రి అయినా కానీ అన్న అయినా కానీ తమ్ముడైనా కానీ ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగిందని చెప్తానే అప్పుడైనా సీరియస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసిన.
ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఓబులవారిపల్లి మండలానికి చెందిన దంపతులు కువైట్లో ఉంటున్నారు. తమ కుమార్తె 12 ఏళ్ల కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు ఆమె భర్త వద్ద ఉంచి వారు కువైట్కి వెళ్ళారు. ఇటీవల చెల్లెలి మామ మనవరాలి వరుసయ్య ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడగ్గా ఆమె సరిగ్గా స్పందించలేదంట. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. వారికి స్తోమత లేకపోయినా కువైట్ నుంచి వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు దివ్యాంగుని పిలిపించి మందలించి వదిలేశారు. అయితే వారితో కుమ్మక్కై డబ్బులు తీసుకొని వదిలేశాడని ఆ యువకుడు ఆరోపించాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు అతను. ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోకపోవడంతో కువైట్ నుంచి వచ్చి తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆ దివ్యాంగుడి తలపై ఎనుపరాడుతో మోదీ హత్య చేశాడు. ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకి లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకనే ఈ హత్య చేశానని వెల్లడించాడు. అయితే స్థానికులు మాత్రం తప్పంతా పోలీసులదే అంటున్నారు. సరిగా దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్ల నిందితుడు తప్పించుకోగలిగాడని అంటున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తికి 59 ఏళ్లు, పైగా దివ్యాంగుడు. అతను పాపతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. అప్పుడే అతనిపై పోలీసులు యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అక్కడ పట్టించుకోకపోవడం వల్ల ఈ విషయం పాప తండ్రికి తెలియడంతో తానే వచ్చి హత్య చేసి వెళ్ళానని అతను సోషల్ మీడియాలో బహిరంగంగా వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సంచలనమే రేపింది. ఎవరికీ అనుమానం రాకుండా కువైట్ నుంచి వచ్చి చంపి తిరిగి వెళ్ళిన వైనం ఇక్కడ ఎవరిని అనాలి? సొంత మనవరాలిపై అకృత్యం చేసిన అతన్న, దాన్ని వెనకేసుకొచ్చిన బంధువులన, ఆఖరికి పోలీసుల దగ్గర కూడా న్యాయం జరగలేదు. ఏం చేయాలి? ఇక తానే రంగంలోకి దిగి పని కానించి వెళ్ళిపోయాడు. న్యాయం చేయని ప్రభుత్వాన్ని చూసి ఒళ్ళు మండి సామాన్యులు ఇలా చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? కువైట్ నుంచి వచ్చి వెళ్ళినా, ఒకరిని చంపేసినా ఏం చేయలేకపోయారు పోలీసులు. ఈ వైపరీత్యాలకి ముగింపు ఇదేనా? ఆ తండ్రి ఇచ్చిన అంతిమ తీర్పే అంతిమమా? బీ అవేర్, బీ కేర్ఫుల్. ఏమైనా జరగవచ్చు. ఇలాంటి మోర్ కంటెంట్స్తో మేము వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్డ్ టు VST న్యూస్.